అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. గృహోపకరణాలు లేదా విద్యుత్ సంబంధిత పనులు సజావుగా సాగుతాయి. కొత్త కనెక్షన్లు లేదా మరమ్మతులు విజయవంతంగా పూర్తవుతాయి. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే గొప్ప అవకాశం మీకు లభిస్తుంది. మీ పొరపాట్ల నుండి మీరు విలువైన పాఠాలు నేర్చుకుంటారు. పశుపోషణ రంగంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి. జంతువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. మీ సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగుతారు. భవిష్యత్తు కోసం మీరు వేసుకునే ప్రణాళికలు విజయవంతమవుతాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం ఇది సరైన రోజు. రోజూ వ్యాయామం చేయడం వల్ల మీలో నూతన ఉత్సాహం, శక్తి వస్తాయి. మీ ఫిట్నెస్ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. ఇంజనీరింగ్ రంగంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం మీ మనసుకు ఉల్లాసాన్నిస్తుంది. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయం. కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారిస్తారు. స్వచ్ఛంద సేవ చేయడం ద్వారా మీకు సంతృప్తి లభిస్తుంది. సమాజానికి మీరు సేవ చేస్తారు. మీరు పాల్గొనే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి. మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మీ మాటలు, చేతలు ఇతరులకు ప్రేరణగా నిలుస్తాయి. మీ సానుకూల దృక్పథం చుట్టూ ఉన్నవారిలో స్ఫూర్తిని నింపుతుంది. మీ బంధుమిత్రులతో సంబంధాలు మరింత బలపడతాయి. పాత స్నేహితులను కలుసుకునే అవకాశముంది. వైద్య సేవలు అవసరమైన వారికి సకాలంలో సహాయమందుతుంది. వైద్య రంగంలో పనిచేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీ ప్రణాళికలు ఫలవంతమవుతాయి. మీ ఆత్మీయతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఫోటోగ్రఫీలో మీరు కొత్త నైపుణ్యాలను సంపాదిస్తారు. మీ సృజనాత్మకత పెరుగుతుంది. మీరు రాసిన పుస్తక సమీక్షలు పాఠకుల నుండి మంచి స్పందన పొందుతాయి. మీ అభిప్రాయాలకు గౌరవం లభిస్తుంది. కొత్త పుస్తకాలను సమీక్షించే అవకాశం దక్కుతుంది. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఇది మంచి సమయం. మీకు అవగాహన పెరుగుతుంది. మీ బలాలను మీరు తెలుసుకుంటారు. భవిష్యత్తు సాంకేతికతపై మీ ఆసక్తి పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం రెట్టింపవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ధైర్యం మీకు సహాయపడుతుంది. వ్యవహారిక నైపుణ్యాలు సరిగ్గా ఉపయోగపడవు. మాట తీరులో తడబాటు ఉంటుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసిక ఉల్లాసం కలుగుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో సమయాన్ని గడుపుతారు. సామాజిక సేవ చేయడం ద్వారా ఈరోజు మీకు ఆత్మసంతృప్తి లభిస్తుంది. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. మీ ఇన్నోవేషన్ ఆలోచనలకు ప్రస్తుతం సరైన మద్దతు లభించదు. కొత్త ఆవిష్కరణలు వాయిదా పడతాయి. ఆలోచనాత్మక ఆటలలో పాల్గొని మీ తెలివితేటలను ప్రదర్శిస్తారు. మీ మానసిక చురుకుదనం పెరుగుతుంది. సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభాలు ఆర్జిస్తాయి. ప్రయాణాలు విజయవంతమవుతాయి. ఈరోజు మీ మనోభావాలు కల్లోలంగా ఉండవచ్చు. చిన్న విషయాలకే మీరు కలత చెందే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. అధికారులు మీ ప్రతిభను గుర్తించి కీలక బాధ్యతలు అప్పగిస్తారు. పర్యావరణ పరిరక్షణ పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. పర్యావరణ కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానం నుండి మంచి వార్తలు వింటారు. వారి పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కళారంగంలో ఉన్నవారికి నిరాశ ఎదురవుతుంది. మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు. మీపై మీకు, ఇతరులపై మీకు నమ్మకం పెరుగుతుంది. సానుకూల దృక్పథం కార్యసాధనలో తోడ్పడుతుంది. రియల్ ఎస్టేట్ లావాదేవీల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భూమి అమ్మకాలు వాయిదా పడతాయి. కొత్త ఒప్పందాలు మీకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుంటారు. సామాజిక సంబంధాలు విస్తరించడం వలన భవిష్యత్తులో మీకు సహాయం లభిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ప్రణాళికలు సకాలంలో పూర్తవుతాయి. ఈ యాత్ర మీకు గొప్ప మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీనరాశివారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. దైవ పరిహారాలు ఆచరించడం ద్వారా మీకు శుభం కలుగుతుంది. ఇవి మీ సమస్యలను తగ్గిస్తాయి. కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోద్యోగులతో కొన్ని విభేదాలు ఏర్పడవచ్చు.
మీ నెట్వర్కింగ్ అవకాశాలు మెరుగుపడతాయి. మీరు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. పుస్తకాలు చదవడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. మీరు లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు. మీ సంక్షేమం, భద్రతకు ఎటువంటి లోటు ఉండదు. జీవితంలో సంతృప్తిగా ఉంటారు. గతంలో మీరు చేసిన పనుల ఫలితాలు ఈరోజు మీకు లభిస్తాయి. అవి మంచే చేస్తాయి. కౌన్సెలింగ్ కోసం వచ్చే వ్యక్తులతో మీరు సమర్థవంతంగా మాట్లాడలేరు. మీ సలహాలు నిరుపయోగంగా మారుతాయి. సమాజంలో మీ ప్రతిష్టకు భంగం కలిగే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇతరుల ముందు తలదించుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. రాజకీయాలలో ఉన్నవారు తమ ప్రత్యర్థుల నుండి గట్టి సవాళ్లను ఎదుర్కొంటారు. ప్రజల నుండి సరియైన మద్దతు లభించక నిరాశ చెందుతారు. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు ఎక్కువ సంతోషాన్ని పొందుతారు. మొత్తం రోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తుంది. ఇంటిని పునరుద్ధరించడానికి లేదా సంస్కరించడానికి ఈ రోజు మంచి సమయం. కొత్త ఇంటి కొనుగోలుకు సంబంధించిన చర్చలు ముందుకు సాగుతాయి. సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది. కొత్త అనుచరులను పొందుతారు. ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించడం ద్వారా మనశ్శాంతి పొందుతారు. అది మీ సమస్యలను దూరం చేస్తుంది. నాట్యం చేసేవారికి ఈ రోజు మంచి విజయం లభిస్తుంది. నృత్య ప్రదర్శనలు చేస్తారు. మీరు చేసే ఆర్థిక పెట్టుబడులు లాభాలను తెస్తాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు విజయవంతమవుతాయి. పెద్ద మొత్తంలో ధనం ఆకస్మికంగా ఖర్చయ్యే అవకాశం ఉంది. డబ్బు సంపాదించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించవు. సామాజిక మాధ్యమాలను మీరు సక్రమంగా ఉపయోగిస్తారు. అనవసరమైన వాటికి దూరంగా ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. వారి అవసరాలను అర్థం చేసుకుని ప్రేమను పంచుకుంటారు. సృజనాత్మక ఆలోచనలు పూర్తిగా లోపించి మీ పనిలో కొత్తదనం కనిపించదు. కళాత్మక రంగంలో ఉన్నవారు నిరుత్సాహాన్ని ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీరు దివ్య చింతనతో రోజును గడుపుతారు. ఆత్మ పరిశీలన ద్వారా మంచి జ్ఞానాన్ని పొందుతారు. బీమా పాలసీల నుండి మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక భద్రత లభిస్తుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.